రెడ్డి గారు ఈరోజు మా హైదరాబాద్ నిండా అక్రమ నిర్మాణాలే ఉన్నాయి. ఎక్కడ భూమి ఉన్నా అది ఈరోజు సక్రమంగా ఉండదు. అన్నీ అక్రమ నిర్మాణాలే. హైదరాబాద్ నిండా అక్రమ నిర్మాణాలే. మీ ఏ క్షణమైనా ఏ రాత్రైనా వచ్చి కూలుస్తామని చెప్పి ఒక సందేశం ఇస్తా ఉన్నాడు. ఇది బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీస్తుందా తీదా? ఒక్కసారి హైదరాబాద్ ప్రజానీకం, తెలంగాణ ప్రజానీకం ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. కాజాగూడ వరకు నోటీసులు ఇచ్చిండు. కాజాగూడ దాటంగానే ఈరోజు నానక్రామ కూడా స్టార్ట్ అవుతుంది. మీరు దుర్గం చెరువు నుంచి మొదలు పెడితే కాజాగూడ, నానక్రామ కూడా అటు మొత్తం కూడా అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలే ఉన్నాయి. ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కింద ఏ నేల ఉన్నదో, ఏ చెరువు ఉన్నదో ఇవాళ ఎవరికి తెలియదు. ఎందుకంటే 1974 మ్యాపుల ఆధారంగా ఈరోజు ప్రజలకు నోటీసులు ఇస్తూ ఉన్నారు. 1974లో ఉన్నటువంటి హైదరాబాద్ ఏంది, ఈరోజు ఉన్నటువంటి హైదరాబాద్ ఏందో ఒక్కసారి ఆలోచించాలి. 1974లో హైదరాబాదు చుట్టుపక్కల మొత్తం వ్యవసాయం ఉండే. వాస్తవం కాదా ఇది? ఈరోజు వ్యవసాయం ఉన్నదా? ఎక్కడన్నా పంటలు పండుతున్నాయా? హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ద్రాక్ష తోటలు ఉన్నాయా? ఇప్పుడు పండ్ల తోటలు ఉన్నాయా? కూరగాయలు పండిస్తున్నారా? ఎక్కడా లేవు. ఆ రోజు ఉన్నటువంటి జనాభా ఏంది, ఈ రోజు ఉన్నటువంటి జనాభా ఏంది? ఆ రోజు ఉన్నటువంటి అవసరాలు ఏంది, ఈ రోజు ఉన్నటువంటి అవసరాలు ఏంది? దాని గురించి ఎందుకు ఆలోచించడం లేదని అడుగుతా ఉన్నా. ఇది చాలా దుర్మార్గం. ఇది ఇప్పుడు పోను ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయా పోతాయా అనేటువంటి అనుమానం నెలకొన్నది. ఇది వాస్తవము. ఏ కంపెనీ కింద ఏ చెరువు ఉన్నదో, ఏ కంపెనీ కింద ఏ నాలా ఉన్నదో అర్థం కానటువంటి ఒక పరిస్థితిలో ఈరోజు హైదరాబాదు బిక్కుమంటూ ఉన్నది. ఈరోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్నది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది చర్చించుకుంటున్నారు. కేవలం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో డైరెక్ట్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీలే 8.5 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకు సపోర్ట్ స్టాఫ్ మరొక 20 లక్షల మంది ఉంటారు. అంటే నేరుగా సుమారుగా 25 నుండి 30 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద ఈరోజు జీవిస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఈరోజు చాలా చర్చ జరుగుతున్నది ఈరోజు హైదరాబాద్లో. అంటే బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీయాలి, ఈ పెట్టుబడులన్నింటినీ అమరావతికి తరలించాలనేటువంటి కుట్ర జరుగుతుందా అని చర్చ జరుగుతున్నది. ఇది వాస్తవం. ఇది మీరు చెప్పండి. ఇన్కన్వెన్షన్నే కూలిస్తే, నాగార్జున్నే కొడితే ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినా, ఏ పెట్టుబడిదారి అయినా ఈరోజు హైదరాబాద్కు వచ్చి భూములు కొనేటువంటి ఒక పరిస్థితి ఉంటుందా? హైదరాబాద్కు వచ్చి పెట్టుబడులు పెట్టేటువంటి ఒక పరిస్థితి ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. అంటే డబ్బులు ఢిల్లీకి, అభివృద్ధి అమరావతికి, రెమ్యూనరేషన్ రేవంత్ రెడ్డికి, తెడ్డు తెలంగాణకు చేయాలనేటువంటి కుట్ర ఇందులో దాగి ఉన్నది. ఇది వాస్తవము. ఇక్కడ ఎవ్వరు పెట్టుబడి పెట్టకూడదు. ఈ పెట్టుబడులన్నిటి కూడా మళ్ళీ అమరావతి తరలించాలనేటువంటి కుట్ర దీంట్లో దాగి ఉన్నది. గత సంవత్సరం కాలం నుండి శాసనసభ ఎన్నికల ప్రచార పర్వం ప్రారంభమైన దగ్గర నుండి ఇప్పటికీ అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం కుదేలైపోయింది. చేసినటువంటి లేఅవుట్లు అమ్ముడు పోతలేవు. కట్టినటువంటి ఇండ్లను ఎవరు కొంటలేరు. ఫ్లాట్స్ కొనుగోలు అవడం లేదు. ఎకానమీలో మనీ రొటేషన్ అవుతలేదు, సర్క్యులేషన్ అవుతలేదు. పెట్టుబడులు పెట్టేటువంటి ఒక పరిస్థితి లేదు. ప్రభుత్వ ఖజానాలో ఈరోజు రూపాయి రావడం లేదు. ఇటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడం వల్ల రాష్ట్రానికి లాభమా నష్టమా ఒక్కసారి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అంటే హైదరాబాద్ను దెబ్బతీయాలి, అమరావతిని బతికియాలి. తద్వారా గురువుకు గురుదక్షిణ చెల్లించాలి, అల్లునికి కట్నం ఇవ్వాలి. ఇది ఆలోచన. ఇంత దుర్మార్గం ఉంటుందా? అసలు ఏమన్నా ఆలోచన ఉన్నదా? మొన్న ఇన్కన్వెన్షను కూలగొట్టగానే చాలామంది సరే పోనీ అనుకున్నారు. అక్కడెక్కడనో FTLలో ఏదో ఫామ్ హౌస్లు ఉన్నాయి, అక్కడ 1-2 కూలగొడితే సరే అనుకున్నారు. కానీ ఈరోజు పేద ప్రజల మీదకి వస్తున్నది గవర్నమెంటు. అరే FTLలో ఉంటే అన్ని ప్రభుత్వ భూములా? చాలామందికి అర్థం కావడం లేదు. FTLలో ఉన్నంత మాత్రాన అవి ప్రభుత్వ భూములు కావు. చెరువుల్లో 3 రకాల పట్టాలు ఉంటాయి. ఒకటి చెరువు పట్టా అంటే ప్రభుత్వ భూమి, తర్వాత ఏక్సాల్ పట్టా ఉంటుంది. ఏక్సాల్ పట్టా అంటే వర్షాకాలంలో మొత్తం నీళ్లు చేరుతాయి,
వర్షాకాలం దాటిన తర్వాత నీళ్లు తగ్గిన తర్వాత ఒక పంట అందులో పండించుకుంటారు. అంటే ఒక పంట కోసం ఏక్సాల్ పట్టాను ప్రభుత్వమే రైతులకు ఇచ్చింది. చెరువు అవతల అనేక మందికి పక్కా పట్టాలు ఉంటాయి. చాలామంది రెడ్లకు, చాలామంది యాదవులకు, గౌడ్స్కు, వివిధ కులాలకు సంబంధించినటువంటి రైతులకు ఈరోజు చెరువు చుట్టూ భూములు ఉన్నాయి. దాన్ని మీరు ఎఫ్టీఎల్ అని, బఫర్ అని మీరు సరే ఆ చెరువులను పరిరక్షించాలనేటువంటి ఆలోచనలో మీరు వాటిని అక్కడ ఏం కట్టొద్దని అంటున్నారు. కానీ అక్కడ ప్రభుత్వమే, రెవెన్యూ డిపార్ట్మెంటే, ఇరిగేషన్ డిపార్ట్మెంటే, కలెక్టర్ జాయింట్ మీటింగే ఈరోజు అక్కడ బిల్డింగ్లో పర్మిషన్లు ఇచ్చింది. ఇది వాస్తవమా కాదా నేను అడుగుతున్నా. మరి మీరే పర్మిషన్ ఇచ్చి మీరే కూలిస్తే అంటే ఏమనాలి? అంటే ప్రభుత్వం అంటే కొనసాగింపుగా ఉండదా? కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, సమాజ్వాదీ ప్రభుత్వం ఏముండదండి. ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వమే. అది గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ద పార్టీస్ మే చేంజ్ బట్ ద గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలా. మిత్రులారా, మీరు నిన్నగాక మొన్న చూశారు మహబూబ్ నగర్లో రాత్రికి రాత్రి అక్కడున్నటువంటి పేద ప్రజల యొక్క చిన్న చిన్న ఇండ్లు, గుడిసెలను ఏ రకంగా బుల్డోజర్లను పెట్టి కూలగొట్టిందో మీరు చూసిండ్రు. మా పాలమూరు బిడ్డే కదా, మా పాలమూరు బిడ్డే రాష్ట్రాన్ని ఏలుతామంటే సంతోషంగా మహబూబ్ నగర్ ప్రజలు ఓట్లు వేసి నిన్ను గెలిపించిండ్రు. మా పాలమూరు బిడ్డ రాజయ్య మమ్మల్ని రక్షిస్తాడనుకుంటే ఈరోజు పాలమూరు బిడ్డే రాక్షసుడై రక్తం తాగుతూ ఉంటే ఈరోజు పేద ప్రజలు కంట నీరు పెడతా ఉన్నారు. కంటి మీద కునుకు లేనటువంటి రాత్రులు గడుపుతా ఉన్నారు. వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. అందులండి దివ్యాంగులు, వికలాంగులు వాళ్ళ పొట్ట కొట్టడానికి నీకు అసలు మనసు ఎట్లా వచ్చిందని నేను అడుగుతున్నా. ఇంత దుర్మార్గమా? ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారు హైదరాబాదులో పేద ప్రజల గురించి కొట్లాడిండు. ఆయన గుడిసెవాసుల గురించి గొడవలు చేసిండు. ఆయన అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాణం ఎక్కుపెట్టిండు. ఆయన పేద ప్రజలకు పట్టాలు ఇప్పించిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీయే కావచ్చు, ఆయన ఇల్లు కట్టించిండు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నీవు ఈరోజు పేద ప్రజలకు ఒక ఎముడివై ఈరోజు వాళ్ళ ఇల్లు ఊలగొట్టిస్తున్నావు. ఈ పాపం నీకు తగలక పోదు అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా.